నమస్తే. ముందుగా అమర్ గారు చెప్పండి. బీజేపీ బీసీ రాగం వినిపిస్తుంది. అయితే బీజేపీకి బీసీ రాగం కలిసి వస్తుందా? తప్పకుండా అండి. సో ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేయడం అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ నినాదం అని నేను అనను. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి కావాలని, బీసీ రాజ్యాధికారం పొందాలని గత 75 సంవత్సరాలుగా అనేక మంది ఆ బీసీ నేతలు కానీ, నాయకులు కానీ, బీసీ బిడ్డలు తెలంగాణలో, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. సో ఆ నినాదాన్ని భారతీయ జనతా పార్టీ ఈ రోజు అడాప్ట్ చేసుకున్నది. అంతేగాని మీరు చూసినట్టయితే మా సిద్ధాంత పరంగా చూసినా, లేకుంటే మేము గత అంటే జనసంఘ్ నుంచి కూడా ఎప్పుడు కూడా బీసీ ముఖ్యమంత్రిని ఏ రాష్ట్రంలో కూడా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతంలో ఒక 50-53% ఉన్న ఒక పెద్ద సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నెవర్ హ్యాడ్, వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక రిప్రజెంటేటివ్ గా ముఖ్యమంత్రి లేరు. సో ఆ ఉద్దేశంతో దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి, వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ ఆకాంక్షలను అడ్రస్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో, గొప్ప ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ గారు అలాగే అమిత్ షా గారు సో ఈ ఆలోచనను చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఒక రాజకీయ వ్యూహంగా మాత్రమే మనం చూడొద్దు. ఎందుకంటే ఇది ఒక రాజకీయ వ్యూహం అయితే అది వేరే రకంగా ఏదో ఆల్ ఆఫ్ ద సడన్ వీళ్ళు సడన్ గా బీసీ మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. గత 8-9 సంవత్సరాలు చూసినట్టయితే 27 మంది ఓబీసీ మంత్రులు ఈ రోజు ఉన్నారండి. యూపీ లాంటి స్టేట్ లో మీకు చిన్న 2-3 స్టాటిస్టిక్స్ చెప్తాను. యూపీ లాంటి స్టేట్ 76 ప్రధానమైన బీసీ కులాలు ఉంటే, అంటే నాన్ యాదవ్ బీసీ కులాలు, ఓబీసీ అంటాం అక్కడ, ఓబీసీ కులాలు ఉంటే యాదవులు ఓన్లీ 8.5% ఉన్న యాదవులు ఎన్నో సంవత్సరాలుగా బీసీలకు రిప్రజెంటేటివ్ గా వాళ్ళు అక్కడ పరిపాలన చేస్తున్నారు. అంటే సమాజ్వాదీ పార్టీ. సో వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సపోజ్ ఒక 30 పోస్టులు ఉన్నాయి అనుకోండి, మంత్రి పదవులు 30లో 28-29 మంత్రి పదవులు ఓన్లీ యాదవులే అనుభవిస్తుంటాయి. సో ఆ విషయాన్ని గ్రహించి భారతీయ జనతా పార్టీ మేము ఒక లాంగ్వేజ్ ఏమంటామంటే అంటే అన్ని రకాల బీసీ కులాలను వాళ్ళ రిప్రజెంటేటివ్, నిషాద్ కులను ఇట్లాంటి కమ్యూనిటీస్ కు రిప్రజెంటేటివ్ గా చేసి వాళ్ళందరినీ మంత్రి పదవి. సో ఇలాంటి వ్యూహాలు ఖచ్చితంగా సక్సెస్ అయినాయి అక్కడ.